ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్స్ ని ఇప్పటి వరకు మనం పేపర్స్ లోను టీవీ ఛానల్స్ లోను చూసాం కదా. ఇప్పుడు ఆ యుద్ధ ప్రభావం నెమ్మదిగా మన దేశం మీద, మన రాష్ట్రం మీద, మన సిటీ మీద, మన చుట్టుపక్కల, ఆఖరికి మన కిచెన్ లో కూడా కనిపిస్తోంది. ఈ మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్ క్రూడ్, ఎల్పిజి, ఎల్ఎన్జి మీదే కాదు, కుకింగ్ ఆయిల్ మీద కూడా కనిపిస్తోంది. సోయా, సన్ఫ్లవర్, పామ్ ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గిపోవడంతో డిమాండ్ కి తగ్గ సప్లై లేక ఒక్కసారిగా ఇండియాలో ఆయిల్ ప్రైసెస్ కి రెక్కలొచ్చాయి. 2 వారాల క్రితం ధరలతో పోల్చుకుంటే ఈ ఆయిల్ ప్యాకెట్ కి 15 నుంచి 20 రూపాయలు పెరిగిపోయింది. ప్రపంచంలోనే అత్యధికంగా కుకింగ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకునే కంట్రీస్ లో ఇండియా నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. అప్పుడు ఎఫెక్ట్ మనకే కదా. అర్జెంటీనా, బ్రెజిల్ నుంచి సోయా ఆయిల్, అలాగే రష్యా, యుక్రెయిన్ నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ మన ఇండియాకి పెద్ద ఎత్తున వస్తూ ఉంటాయి. ఇక ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియాల నుంచి పామ్ ఆయిల్ కొంటుంటాం. సాధారణంగా ఈ అర్జెంటీనా, బ్రెజిల్ నుంచి భారత్ కి సముద్ర మార్గం ద్వారా ఆయిల్ దిగుమతులు రావాలంటే కనీసం 6 వారాల పైన పడుతుంది. రష్యా, యుక్రెయిన్ నుంచి ఈ బ్లాక్ సీ, నల్ల సముద్రం ద్వారా మన దేశానికి ఈ ఆయిల్ ఇంపోర్ట్స్ రావడానికి 3 to 4 వీక్స్ పడుతుంది. ఈ ఏషియన్ కంట్రీస్ నుంచి పామ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి కనీసం 1 వీక్ పడుతుంది. ఇప్పుడు ఈ గల్ఫ్ దేశాల్లో యుద్ధ పరిస్థితుల కారణంగా ఈ ఆయిల్ ఇంపోర్ట్స్ లేట్ అయిపోతున్నాయి. అంటే గల్ఫ్ కంట్రీస్ అమెరికాకు సపోర్ట్ చేస్తున్న కారణంగా ఇరాన్ ఈ గల్ఫ్ కంట్రీస్ మీద బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇక హార్మోజ్ స్ట్రైట్ ని కూడా మూసేయడంతో ఇప్పుడు ఆ ఆయిల్ సప్లై కూడా ఆగిపోయింది. దీని కారణంగానే మన ఇండియాలో రేట్లు మండిపోతున్నాయి. ఇప్పటికే ఎల్పిజి క్రైసిస్ కారణంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల హోటల్స్, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ కుకింగ్ ఆయిల్ ఇంపోర్ట్స్ కూడా తగ్గితే ముందు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అన్న ఒక ఆందోళన స్టార్ట్ అవుతోంది.